హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు సగ్గు బియ్యం తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా చాలా మంది ఈ సగ్గు బియ్యం తినొచ్చా అనే దాని గురించి టాపిక్ చెప్పమని అడుగుతున్నారండి. మా పేషెంట్స్ మొన్న ఈ మధ్య ఒకళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక మామూలుగా అంతకుముందు కంట్రోల్లో ఉండేది కూడా వెంటనే ఒక 300 ఆ లెవెల్కి పెంచుకొని వచ్చారనమాట. వస్తే ఏంటమ్మా మీకు ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది కదా, ఎందుకు పెరిగింది అని అడిగితే మేమేం తినలేదండి, కానీ నిన్న మా ఇంట్లో సగ్గుబియ్యం వడలు చేశారండి, అది తీసుకున్నాను, దానివల్ల పెరుగు ఉంటుంది అని చెప్పారనమాట. మరి డయాబెటీస్ ఉన్నోళ్ళు ఏంటండి సగ్గుబియ్యం తినకూడదా అని అడిగారు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి మాకు అని అడిగితే, సరేనమ్మా నేను యూట్యూబ్ వీడియోలో మీకు చెప్తాను చూడండి అని చెప్పాను అనమాట. మరి సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సగ్గుబియ్యం అనేది మనం జనరల్గా భారతీయ సంప్రదాయ వంటకాల్లో అంటే పాయసం లాంటి వాటిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దీంతో రకరకాలైన వంటకాలు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఆ పేషెంట్ చెప్పినట్టు సగ్గుబియ్యం వడలని ఇవేంటి అన్ని నూనెలో వేయిస్తారు కదా, దానివల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సగ్గుబియ్యంలో ఏంటంటే వెంటనే శక్తినిచ్చే గుణం ఉంటుంది అనమాట. ఈ సగ్గుబియ్యంలో వెంటనే శక్తినిచ్చే గుణం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండే పిండి పదార్థము రక్తంలోకి తొందరగా గ్రహించబడుతుంది. దీంట్లో కాల్షియము, తర్వాత పొటాషియము, ఐరన్ ఇలాంటి లవణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఒక రకమైన రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది అనమాట. దానివల్ల మలబద్ధకం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి కోలాన్ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట వీటి వల్ల. మరి కానీ దీంట్లో ఉండే పిండి పదార్థం ఏంటంటే తొందరగా రక్తంలోకి గ్రహించబడుతుంది. దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది తొందరగా రక్తంలోకి గ్రహించబడుతుంది కాబట్టి ఇది తొందరగా ఎనర్జీ ఇస్తుంది అనమాట, శక్తిని ఇస్తుంది అది తీసుకున్నప్పుడు వెంటనే. అంతేకాకుండా కొంతమంది ఈ సగ్గుబియ్యం జావ లాంటిది కాచి ఇస్తూ ఉంటారు అనమాట. కొద్దిగా ఏదైనా బాగోలేని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. తర్వాత వేడి చేసిందని చలవ కోసం అని కూడా తాగుతూ ఉంటారు సగ్గుబియ్యం జావ అనేది. కాబట్టి ఇలాగ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగానే దాంట్లో పిండి పదార్థం తొందరగా గ్రహించబడుతుంది కదా, ఈ జావ రూపంలో తీసుకుంటే ఇంకా బాగా ఎక్కువగా రక్తంలో షుగర్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ సగ్గుబియ్యం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ సుమారుగా 67 నుంచి 70 వరకు ఉంటుంది. అంటే దాదాపు హై గ్లైసిమిక్ ఇండెక్స్ కి దగ్గరలో ఉంటుంది అనమాట. కాబట్టి 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కూడా వాళ్ళకి దాంట్లో 20 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి అది సగ్గుబియ్యము ఎంత తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది వెంటనే పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నోళ్ళు ఈ సగ్గుబియ్యాన్ని తినకుండా ఉంటేనే మంచిది. ఈ సగ్గుబియ్యము కొద్దిగా తీసుకున్నా కూడా డయాబెటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మామూలుగా జావ రూపంలోనైనా లేకపోతే ఏదైనా పాయసం రూపంలో తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా షుగర్ కలుస్తుంది దాంట్లో. పాలు వీటన్నిటి వల్ల క్యాలరీస్ పెరుగుతాయి. తర్వాత ఈ వడల రూపంలో తీసుకున్నారనుకోండి, దాంట్లో కూడా నూనెలో వేయిస్తారు కాబట్టి దానిలో కూడా క్యాలరీస్ పెరుగుతాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ సగ్గుబియ్యం అనేది ఎంత టేస్టీగా ఉన్నా మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది తీసుకున్నప్పుడు వెంటనే డయాబెటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిది. సో మరి ఇదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.